ఓ పురాతన విగ్రహం నేపథ్యంగా వచ్చిన ఈ మూవీ ఎంత సూపర్ హిట్ ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు అచ్చంగా అలాంటి ఘటనే ఒకటి జరిగింది. 15వ శతాబ్దానికి చెందిన అత్యంత విలువైన కవి తిరుమంగే అల్వార్ కాంస్య విగ్రహం 1957 1967 మధ్య తమిళనాడులో చోరీకి గురైంది. ఇన్నేళ్ల తర్వాత ఆ విగ్రహాన్ని యూకేలో గుర్తించారు. త్వరలోనే స్వదేశానికి తీసుకురాబోతున్నారు. దీనికి సంబంధించిన ఆపరేషన్ థ్రిల్లర్ సినిమాకు ఏమాత్రం తీసిపోని రేంజ్లో సాగింది. ఇంతకు తమిళనాడు ఐడల్ వింగ్ సేడి కోట్ల రూపాయల విలువైన కాంస్య విగ్రహాన్ని ఎలా గుర్తించింది? తమిళనాడు నుంచి బ్రిటన్ వరకు కాంస్య విగ్రహం జర్నీ ఎలా సాగింది? ఈ మొత్తం ఆపరేషన్లో కీ రోల్ పోషించిన ఆ డేరింగ్ అధికారి ఎవరు? కోట్ల విలువైన కాంస్య విగ్రహం, దశాబ్దాల మిస్టరీ. థ్రిల్లర్ సినిమాకు ఏమాత్రం తీసిపోని ఆపరేషన్, ఎట్టకేలకు స్వదేశానికి రాబోతున్న గ్రేట్ ఐడల్. ఇది ఆ విగ్రహం కథ కాదు. విగ్రహం మిస్ అయింది కేరళలో కూడా కాదు. ఆ విగ్రహాన్ని దొంగలించింది ఎవరో కూడా తెలియదు. కానీ స్వామిరార సినిమాకు అచ్చంగా అచ్చుకుద్దినట్టు అతికిపోయే కథ, కోట్లాది భారతీయులను మునివేళ్లపై నిలబెట్టే కథ, అన్నిటికీ మించి దశాబ్దాలుగా అంతుచిక్కని మిస్టరీగా మారిన కథ. అసలేం జరిగిందో తెలుసుకోవాలంటే 1957 1967 మధ్య కాలానికి వెళ్లిపోవాలి. తమిళనాడులో కుంభకోణంలోని సౌందరరాజ పెరుమాళ్ ఆలయం ఉంది. ఆ ఆలయంలో కోట్లాది రూపాయల విలువైన కవి తిరుమంగే అల్వార్ కాంస్య విగ్రహం ఉంది. 1957 1967 మధ్య కాలంలో ఆ ఆలయంలో 4 అత్యంత విలువైన విగ్రహాలు చోరీకి గురయ్యాయి. వాటిలో కవి తిరుమంగై అల్వార్ కాంస్య విగ్రహం కూడా ఒకటి. ఆ సమయంలో చోరీకి గురైన చాలా విగ్రహాలను పోలీసులు గుర్తించారు. కానీ ఈ కేసు మాత్రం వారికి కొరకరాని కొయ్యగానే మిగిలింది. ఎందుకు కారణం? ఆ విగ్రహం అప్పటికే పలువురు చేతులు మారుతూ సరిహద్దులు దాటేయడమే. అచ్చంగా స్వామిరార సినిమాలో చూపించినట్టే కాంస్య విగ్రహం ఒక్కొక్కరి నుంచి చేతులు మారింది. కాకపోతే స్వామిరారలో విగ్రహం దేశంలోనే తిరుగుతోంది. కానీ నటరాజ విగ్రహం మాత్రం తమిళనాడు నుంచి ఎక్కడెక్కడో తిరిగి చివరకు బ్రిటన్లో దర్శనమిచ్చింది. ఈ జర్నీ కూడా అంత ఈజీగా జరిగి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఈ విగ్రహం ప్రయాణం రోజులు కాదు, దశాబ్దాల పాటు సాగింది. చివరకు యూకేలో ప్రత్యక్షమై తమిళనాడుకు చేరుకునేందుకు లైన్ క్లియర్ చేసుకుంది. అయితే ఈ ప్రాసెస్ కూడా అంత ఈజీగా జరగలేదు. 16th సెంచరీ ఐడల్ కోసం తమిళనాడు ఐడల్ వింగ్ సిఐడి పోలీసుల యాక్షన్ మునివేలపై నిలబెట్టే సస్పెన్స్ థ్రిల్లర్కు ఏమాత్రం తీసిపోకుండా జరిగింది. ఇంతటి పురాతన విగ్రహాన్ని తమిళనాడు పోలీసులు ఎలా గుర్తుపెట్టారో తెలిస్తే ఆశ్చర్యపోక తప్పదు. తిరుమంగే అల్వార్ కాంస్య విగ్రహాన్ని సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ఫోటోల ఆధారంగా అధికారులు గుర్తించారు. లండన్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలోని అష్మోలియన్ మ్యూజియాన్ని సందర్శించిన పలువురు సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేయడంతో తమిళనాడు ఐడల్ వింగ్ సిఐడి యాక్షన్లోకి దిగింది. వివరణాత్మక దర్యాప్తు, బలమైన సాక్ష్యాల తర్వాత దానిని ఆక్స్ఫర్డ్ తమిళనాడుకు ఇచ్చేందుకు అంగీకరించినట్లు తమిళనాడు ఐడల్ వింగ్ సిఐడి ధృవీకరించింది. 1957 1967 మధ్య సౌందరరాజ పెరుమాళ్ ఆలయం నుంచి తిరుమంగే అల్వార్తో పాటు కళింగ నర్తకృష్ణ, విష్ణు, శ్రీదేవుల విగ్రహాలను దొంగలించారు. ప్రస్తుతం చివరి 3 విగ్రహాలు అమెరికాలోని పలు మ్యూజియంలో గుర్తించారు. వీటిని దొంగలించిన తర్వాత వీటిలాగే ఉండే విగ్రహాలను ఆలయాల్లో ఉంచి ఆలయ అర్చకులు పూజా ఆచారాలను నిర్వహిస్తున్నారు. నిజానికి ఇలాంటి ఆపరేషన్లు నిర్వహించడంలో తమిళనాడు ఐడల్ వింగ్ సిఐడికి చాలా అనుభవం ఉంది. సరిగ్గా 2 ఏళ్ల క్రితం సింగిల్ ఫోటోతో 16th సెంచరీ ఐడల్ను గుర్తించి దేశం మొత్తాన్ని ఆశ్చర్యపరిచారు. 15-16 శతాబ్దానికి చెందిన పురాతన శివ నటరాజ కాంస్య విగ్రహాన్ని ఫ్రాన్స్లో ఒకే ఒక్క ఫోటో ఆధారంగా గుర్తించారు. ఈ ఫోటో చరిత్ర కూడా అంతే పురాతనమైంది. విగ్రహం చోరీకి గురికావడానికి 14 సంవత్సరాల ముందు 1958లో ఫ్రెంచ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాండిచ్చేరి నటరాజ విగ్రహాన్ని ఫోటో తీసింది. విగ్రహం చోరీకి గురైన అర్ధ శతాబ్దం తర్వాత ఈ ఫోటోనే తమిళనాడు ఐడల్ వింగ్ సిఐడికి కీలకంగా మారింది. 1972 నుంచి విగ్రహం కోసం తీవ్రంగా గాలిస్తున్న పోలీసులకు అనుకోకుండా నటరాజ దర్శనం కలిగింది. అది కూడా ఆన్లైన్లోనే. ఫ్రాన్స్లోని క్రిస్టిస్.com అనే సంస్థ ఈ పురాతన విగ్రహాన్ని వేలానికి పెట్టింది. ఆన్లైన్లో 2,64,00,000 రూపాయలు ఎవరు గెలిస్తే వారికే విగ్రహం అన్న వేలం నోటీస్ తమిళనాడు ఐడల్ వింగ్ సిఐడి అధికారుల కంటపడింది. ఇంకేముంది, ఎప్పటినుంచో ఇలాంటి ఛాన్స్ కోసమే ఎదురు చూస్తున్న ఐడల్ సిఐడి అసలైన యాక్షన్ షురూ చేసింది. ఆక్షన్ అక్కడే ఆపేయాలని ఆధారాలతో పాటు నటరాజ విగ్రహం తమదే అని నిరూపించింది. దీంతో ఆన్లైన్ ఆక్షన్ కాస్త అటికెక్కి అరుదైన విగ్రహం తమిళనాడుకు చేరింది. నిజానికి ఈ అరుదైన కాంస్య విగ్రహం విజయనగర కాలానికి చెందిందని చరిత్ర చెబుతోంది. ఇదొక్కటే కాదు, తమిళనాడుకు చెందిన అత్యంత పురాతనమైన 100 నటరాజ కాంస్య విగ్రహాలు శతాబ్దాల క్రితమే చోరీకి గురయ్యాయి. ఒక్కో విగ్రహం ఒక్కో దేశంలో మ్యూజియంలలో కనిపిస్తూ వచ్చాయి. వాటిని భారత ప్రభుత్వం ఆయా దేశాల ప్రభుత్వాలతో చర్చించి స్వదేశానికి తీసుకొస్తోంది. ఇలాంటి ఆపరేషన్లలో అత్యుత్తమ అధికారులకు మోడీ సర్కార్ పట్టం కట్టింది. అలా ఐడల్ వింగ్ సిఐడిలో భాగమైన ఓ అధికారే
2 ఏళ్ల క్రితం నటరాజు విగ్రహం ఆక్షన్ను అడ్డుకున్నారు. నాటి ఆపరేషన్లో కీ రోల్ పోషించిన రియల్ హీరో ఇతడే. ఈయన పేరు జయంత్ మురళి. దశాబ్దాలుగా కనిపించకుండా పోయిన అత్యంత విలువైన పురాతన విగ్రహాలను తిరిగి కనిపెట్టడంలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఐడల్ వింగ్ సిఐడి జయంత్ మురళి రింగ్ మాస్టర్. ఈ ఐపీఎస్ అధికారి గురించి సింపుల్ గా షార్ట్ కట్ లో చెప్పాలంటే విజయానికి కేర్ ఆఫ్ అడ్రస్. కనిపించకుండా పోయిన వేల సంవత్సరాల హిస్టరీ ఉన్న పురాతన విగ్రహాలు గుట్టు ఛేదించడంలో ఈయనకు ఏనే సాటి. 2022 డిసెంబర్లో నటరాజు విగ్రహం కనిపెట్టడంలోనూ జయంత్ మురళిదే కీలక పాత్ర. 1958లో తీసిన ఒకే ఒక్క ఫోటోతో 16th సెంచరీ నటరాజు విగ్రహం ఉన్న లొకేషన్ను ట్రేస్ చేయడం మాత్రమే కాదు, ఆ విగ్రహం వేలం జరగకుండా ఎవిడెన్స్ ప్రెజెంట్ చేయడం వరకు కీలక పాత్ర పోషించారు. ఈ పురాతన విగ్రహం ఇండియాదే అనేందుకు తమ దగ్గర కంప్లీట్ ఎవిడెన్స్ ఉందని రికార్డులతో పాటు నిరూపించి వేలాన్ని క్షణాల్లో నిలిపివేశారు. ఈ ఒక్క ఆపరేషన్ మాత్రమే కాదు, జయంత్ మురళి ఇలాంటి ఎన్నో ఆపరేషన్లను విజయవంతంగా పూర్తి చేశారు. కనిపించకుండా పోయిన వందల పురాతన విగ్రహాలను తిరిగి కనిపెట్టడంలో విజయం సాధించారు. 2022 జనవరిలోనూ అత్యంత విలువైన మరకత శివలింగం మిస్టరీని ఛేదించారు. దాదాపుగా 500 కోట్ల విలువ చేసే మరకత లింగాన్ని తమిళనాడులోని తంజావూరులో స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో అరుణ్ అనే వ్యక్తి బ్యాక్ లాకర్లో దాచిన 530 గ్రాముల బరువు, 8 సెంటీమీటర్ల ఎత్తు ఉన్న మరకత శివలింగాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఒక్క ఘటనతో జయంతి పేరు దేశంలో మారుమోగిపోయింది. మళ్లీ ఇన్ని రోజుల తర్వాత యూకే నుంచి తిరుమంగే అల్వార్ విగ్రహాన్ని స్వదేశానికి రప్పించే మిషన్లో తమిళనాడు ఐడల్ వింగ్ సిఐడి విజయం సాధించింది. అంతా అనుకున్నట్టు జరిగితే నెల రోజుల్లో కోట్ల విలువైన విగ్రహం తమిళనాడుకు చేరుకుంటోంది.